नैवावशिष्यते। ఓం శాంతి శాంతి శాంతిః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది బ్రహ్మసూత్రాలు పూర్తిగా అర్థం అవ్వకపోవచ్చు. అర్థం అవ్వట్లేదు, తలకాయ నొప్పిగా ఉంది అనుకుంటే రూమ్లోకి వెళ్ళి కూర్చుంది. కానీ లేదు అర్థం అవుతుందంటే ఓపిక కూర్చుని వినండి. మొదటి అధ్యాయంలో 4వ పాదం, మొదటి అధికరణము ఆనుమానిక అధికరణము. ఇక్కడ మహత పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః అని కఠోపనిషత్తులో వచ్చింది. ఈ అవ్యక్త శబ్దము ద్వారా సాంఖ్య స్మృతిలో ప్రసిద్ధమైనటువంటి ప్రధానాన్ని చెప్పాలి అని పూర్వపక్షి. అలా కాదు నాయన, కఠోపనిషత్తులో ఇక్కడ ఆత్మ అంగాల గురించి చెప్పారు, శరీరంగాల గురించి. మొదట ఒక చోట చెప్పిన దాన్నే మళ్ళీ రెండో చోట మళ్ళీ చెప్పారు. తత్తా ఇదంతా అవగాహి జ్ఞానము. అక్కడ ఏదైతే చెప్పారో ఇక్కడ అదే చెప్పారు. అక్కడ ఆత్మ అన్నారు, ఇక్కడ పురుషుడు అన్నారు. అక్కడ మహత్తత్వం అన్నారు, ఇక్కడ బుద్ధి అన్నారు. ఇంకా మిగిలిపోయినది అక్కడ శరీరము, ఇక్కడ అవ్యక్తము. పరిశేష న్యాయము ద్వారా ఇక్కడ కూడా శరీరాన్ని తీసుకోవాలి. కానీ శరీరం అవ్యక్తము అంటే సూక్ష్మ శరీరాన్ని తీసుకోవాలి. లేకపోతే సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని దేవత హిరణ్య గర్భం తీసుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటి సమిష్టి బుద్ధి అని చెప్పుకోవచ్చు కనుక. అది సిద్ధాంతి చెప్పినది. ఇక్కడ అనుమానాధికరణము. ఆనుమానికమప్యేకేషాం ఇది చేన్న అంటే అనుమానము ద్వారా సిద్ధమయ్యేటువంటి సాంఖ్య పురుషుల త్రిగుణాత్మక రూపమైనటువంటి ప్రధానము అని చెప్పినచో సరికాదు. శరీర రూపక విన్యస్త గృహీతే దర్శయతి చ. విన్యస్తము అంటే శరీరంగాలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టడం అన్నమాట, పేర్చడం, టు అరేంజ్. అందుకని శరీర రూపక కల్పన ఉంది కనుక ఇక్కడ ఈ అవ్యక్త పదానికి సూక్ష్మ శరీరం అని చెప్పుకోవాలి. కానీ నువ్వు చెప్పినటువంటి ప్రధానం కాదు. ఇంద్రియములు, విషయములు, మనస్సు, బుద్ధి, మహత్తత్వము, అవ్యక్తము, పురుషుడు అని మొదట చెప్పారు. మళ్ళీ దాన్ని ప్రతిభిజ్ఞ అంటే మళ్ళీ దాని గురించే చెప్పారు. ఆ చెప్పినప్పుడు రెండవ దాంట్లో రెండవ శ్లోకంలో అవ్యక్త శబ్దం వచ్చింది, మొదటి శ్లోకంలో శరీర శబ్దం వచ్చింది. కనుక ఈ అవ్యక్త శబ్దానికి సూక్ష్మ శరీరం అని అర్థము పరిశేషణ న్యాయం ద్వారా. మరి శరీరము ఉన్నప్పుడు స్థూల శరీరం చెప్పాలి కదా. అంటే
మరి స్థూల శరీరము వ్యక్త శబ్దార్హము, ఇక్కడ అవ్యక్తమని చెప్పారు అంటే సూక్ష్మంతు తత్ అర్హత్వాత్. ఇక్కడ సూక్ష్మ శరీరాన్ని తీసుకోవాలి. ఎందుకంటే భూతముల వికారము శరీరం, సూక్ష్మభూతముల వికారము సూక్ష్మ శరీరము, అపంచీకృత పంచమహాభూతాల యొక్క తరువాత స్థూలభూతముల వికారము స్థూల శరీరము. ఏ విధంగా అయితే గోభీ శ్రీణీతం మత్సరం, శ్రీణీత మత్సరం అంటే ఆవుతో సోమరసాన్ని కల్పమని కాదు, ఆవు వికారమైనటువంటి పాలతో సోమరసాన్ని కలిపి హవనం చేయండి. అదేవిధంగా భూతాలకి వికారమైనటువంటి ఇక్కడ సూక్ష్మ శరీరాన్ని తీసుకోవాలి అని సూక్ష్మంతు తదర్హత్వ అని చెప్పారు. శరీరానుభూత సూక్ష్మాలు కనుక తదధీనత్వాత్ అర్థవత్. ఇంకోటి ఏమిటి, ఈ మేము నువ్వు చెప్పినట్టు త్రిగుణాత్మకమైనటువంటి మాయా ప్రకృతి ప్రధానాల్ని జగత్కారణంగా చెప్పట్లేదు. ఈ మాయ పరమేశ్వరాధీనము. తదధీనత్వాత్ అర్థవత్ ప్రయోజనం కూడా ఉంది. ఏమిటి, మాయని చింతన చేసి ప్రకృతిని చింతన చేసి ప్రకృతిని పొందితే మోక్షం కలగదు. అందుకని ఈశ్వరుడు జగత్ కారణము, పరమాత్మ ప్రధానం కాదు. ఎందుకంటే మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినంతు మహేశ్వరం. గారడి చూపించేవాడు గారడి చూపిస్తాడు. శంకరాచార్యులు ఒక చోట చెప్పారు, ఆ గారడి వాడు వచ్చి ఒక తాడుని పైకి ఎగరేసి ఆ తాడుని పట్టుకు పైకెక్కి ఎవరితోనూ యుద్ధం చేసి శరీర అంగాన్ని కింద పడేస్తాడు. ఇంత గారడి. తర్వాత పక్క నుంచి మళ్ళీ వాడే వస్తాడు. అందుకని మాయినం, మాయ ఎవరి అధీనంలో ఉందో తదధీనత్వా, ఈ మాయ ఆ ఈశ్వరుని అధీనము, స్వతంత్రం కాదు. నువ్వు స్వతంత్రంగా కారణం చెప్తున్నావు. అందుకని ఇక్కడ అవ్యక్త శబ్దానికి మాయ అని చెప్పినట్లయితే ఈ మాయ స్వతంత్రం కాదు, ఈశ్వరుని అధీనం కనుక. జ్ఞేయత్వావచనాచ, దీన్ని తెలుసుకోమని చెప్పారు. ఈ ప్రకృతిని ప్రధానాన్ని మాయని తెలుసుకోమని ఎక్కడ చెప్పలేదు. అందుకని ఇక్కడ తద్విష్టో పరం పదమని ఈ కఠోపనిషత్తులో చెప్పిన శ్లోకాల ఆఖరిలో వచ్చింది. అందుకని జ్ఞేయము పరమాత్మయే, ప్రధానం కాదు. కనుక నీ ప్రధానం గురించి చెప్పలేదు. వదతీతి చేన్న ప్రాజ్ఞో హి ప్రకరణాత్. మరి మా సాంఖ్య స్మృతిలో చెప్పినట్టుగానే మహత పరం ధ్రువం నిచాయ మృత్యుముఖాత్ ప్రముచ్యతే అసద్దమస్పస్మరూపమోవియం తథారసం నిత్యమగంధవచ్చేత్ అనాద్యనంతం మహత పరం ధ్రువం నిచాయ తన్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే. మా శాస్త్రంలో కూడా ఇదే వాక్యం ఉందే. మరి నువ్వు ఇక్కడ ప్రధానాన్ని ఎందుకు చెప్పకూడదు? వదతి వదతి అస్మాకం స్మృతి అంటే
ప్రాజ్ఞో హి ప్రకరణాత్. నాయన ఈ ప్రకరణం బ్రహ్మ ప్రకరణం. బ్రహ్మ గురించి చెప్పమని నచికేతుడు అడిగాడు. వాడు చెప్తున్నాడు ధర్మరాజు. బ్రహ్మ గురించి చెప్తూ మధ్యలో నీ ప్రకృతి ఎక్కడి నుంచి వస్తుంది? నిత్యాయ్య అంటే అనుభూయ, సా కాష్ట సా పరాగతి అని చెప్పినప్పుడు శబ్దస్పర్శ రూపరసగంధం లేనటువంటి అనాది అనంతమైనటువంటి ఆ తత్వాన్ని తెలుసుకుని మృత్యుముఖం నుంచి బయటపడతాము. మళ్ళీ జన్మ ఉండదు. అది కాకుండా త్రయాణామేవ ఏవం ఉపన్యాస ప్రశ్నశ్చ. నచికేతుడు మూడింటి గురించి అడిగాడు. యమధర్మరాజు మూడింటి గురించి చెప్పాడు. ఈ నాలుగో ప్రధానం ఎక్కడి నుంచి వచ్చి పడింది? అగ్ని విషయం అడిగాడు, జీవుని విషయం అడిగాడు, పరమాత్మ విషయం అడిగాడు. అగ్ని యజ్ఞానికి సంబంధించింది. యజ్ఞానికి యజమాని కనుక తండ్రి యొక్క ప్రశ్న కూడా ఈ యజ్ఞంలో వచ్చేసినట్టే లెక్క. అందుకని ప్రధానం గురించి అడగలేదు, ప్రధానం గురించి చెప్పలేదు. మన వైపున ఏమిటంటారు? రామాయణంలో పిడకల వేట అంటారు. అదేవిధంగా ఇక్కడ మూడింటి గురించి అడిగినప్పుడు నీ ప్రధానం అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ రాదు. అందుకని అపృష్టస్య ప్రతివచనం అప్రాసంగికం స్యాత్. ఏదైతే అడగలేదో దాని గురించి చెప్తే ప్రసంగం నా కాదు నాయన. అందుకని నా అవ్యక్తం ప్రధానం. అవ్యక్త శబ్దం ప్రధాన పరం కాదు, సూక్ష్మ శరీర పరము. తరువాత మహద్వచ్చ బుద్ధేరాత్మ మహాన్ పరః అని సాంఖ్యులు చెప్పినటువంటి ద్వితీయ తత్వము ఈ అవ్యక్తం కాదని చెప్పారే. ఇప్పుడు ఏ క్రమంలో అయితే వాళ్ళు చెప్పారో అదే క్రమంలో ఇక్కడ శాస్త్రంలో కూడా చెప్పారు. అంటే వేదంలో కూడా ప్రసిద్ధమైనటువంటి వాటి లెక్క ప్రత్యభిజ్ఞ అవుతుంది. అప్రసిద్ధమైన శాస్త్రంలో ఏవైతే ప్రసిద్ధమో జీవుడు, పరమాత్మ, తర్వాత ఈ అగ్ని విషయము, వీటి యొక్క ప్రతిభిజ్ఞ అవుతుంది. కానీ ఏదైతే చెప్పలేదో దాని యొక్క స్మరణ అంటే అదే ఇది అనేటువంటి జ్ఞానము కలగదు. ఇంకొకటి ఏమిటి? ఈ మహత్శబ్దము సాంఖ్యశాస్త్రములో అస్తిత్వానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఈ వేదంలో మహత్ అన్నది వ్యాపకాన్ని ఉపయోగిస్తారు. వేదంలో జగత్కారణము వ్యాపకమైనది మహత్వాత్. నువ్వు ఏమిటి చెప్తావు? ఊరికినే అస్తిత్వం అది ఉంది అని చెప్తావు. కనుక ఈ రెండింటికి తేడా ఉంది. ఆ తర్వాత చమసాధికరణము. ఇందులో మొదటి సూత్రము చమసవద్ అవిశేషాత్. ఇక్కడ అర్వాగ్బిల చమస ఊర్ధ్వబుద్ధ అన్నది చమస పాత్ర గురించి చెప్పారు. వాడేమిటంటాడు? అజామేకో లోహిత కృష్ణం, లోహిత శుక్లకృష్ణం, రోహిత అన్నాడా? లోహిత. అజామేకాం లోహిత శుక్లకృష్ణం అని వచ్చింది కనుక ఈ అజశబ్దంతో మా ప్రధానాన్ని చెప్పారు. లోహితం అంటే ఎరుపు రజోగుణానికి, శుక్లం అంటే తెలుపు సత్వగుణానికి, కృష్ణం అంటే నలుపు తమో గుణానికి. అంటే ఇప్పుడు చమసము అన్నది అది యజ్ఞపాత్ర, లేకపోతే పైన ఎత్తుగా ఉండి కింద
బలమున్నటువంటిది ఏదైనా ఇంకొక వస్తువా అన్నది నిర్ధారణ కాలేదు. అదేవిధంగా ఈ అజ అన్న శబ్దము ఎలా నిశ్చయం చేస్తాము అంటే అప్పుడు మళ్ళీ సూత్రం చెప్తున్నారు, జ్యోతిరుపక్రమాతో తథా హ్యధీయతే ఏకే. ఇక్కడ జ్యోతి శబ్దాన్ని చెప్పారు. ఎందుకని? జ్యోతి శబ్దంతో ఉపక్రమం చేసి తేజోబన్న అక్షరము చేజో అబ అన్న లక్షణములతో కూడినవి నిర్ధారణ చేశారు. అంటే చాందోగ్యంలో ఆ తేజోమయ పురుషుడి నుంచి అగ్ని, ఈ జలము, పృథివీ. తేజ అంటే అగ్ని, అబ్బంటే జలము, అన్నం అంటే పృథివీ. ఈ మూడు ఉత్పత్తి చెందాయి. ఇంకొకటి ఏమిటంటే ఈ రంగులు రూపాన్ని చెప్తాయి కానీ గుణాన్ని చెప్పవు. నువ్వు అజామేకాం లోహిత శుక్లకృష్ణాం అన్నావు కదా, అప్పుడు అగ్నికి ఎరుపు రంగు, జలానికి తెలుపు రంగు, భూమికి నలుపు రంగు. అంటే ఏమిటి? పరమాత్మ నుంచి పుట్టిన ఈ మూడిటికి ఈ రంగులు ఉన్నాయి. అంటే ఈ రంగులు రూపాన్ని చెప్తాయి కానీ గుణాలను చెప్పవు. నువ్వేం చెప్తావు? త్రిగుణాత్మకమైనటువంటి ప్రధానము అంటావు. కనుక నీ మాటలు ఇక్కడ పొసలవు. కల్పనోపదేశాచ్య మధ్వాదివత్ అవిరోధ. మరి నువ్వు అగ్ని, జలము, పృథివీ అంటున్నావు కదా, వాటికి మరి ఎరుపు, తెలుపు, నలుపు అని రంగులు ఎందుకు కల్పన చేశావు అంటే మధ్వాదివత్, ఏ విధంగా అయితే దేవానాం మధు సూర్య అన్నారు. కనుక ఈ దేవతల యొక్క మధువు ఎవరు? సూర్యుడు. మధు అంటే తేనె, ఆనందాన్ని ఇచ్చేది కనుక, దేవతలకు ఆనందాన్ని ఇచ్చేది కనుక మధు కాని పదార్థం సూర్యుడిలో మధుని కల్పన చేశారు. అలాగే ఇక్కడ తేజోబన్నాదులు ఏవి కావో వాటిల్లో తేజోబన్నాలు కల్పన చేశారు. ఇంకొకటి ఏమిటి? ఆకృతిని చెప్పట్లేదు. వాడు మధ్యలో ఉంటాడు, ఈ మేక పిల్ల, ఎరుపు, నలుపు, తెలుపు రంగులు ఉన్నటువంటి మేక పిల్లలు అవ్వచ్చు కదా అజా అంటే నాయన ఇక్కడ ఆకృతిని చెప్పట్లేదు. ఇది కల్పనోపదేశం. కల్పనోపదేశాచ ఆదిత్యో దేవమధు అని ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఇక్కడ కల్పన చేసి చెప్పారు. అందుకని ఈ అజాశబ్దము నీ ప్రధానము కాదు. న జాయతే జాతి కానీ యౌగికం కూడా చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ కల్పనోపదేశము అంటే ఏవైతే తేజోబన్నాదులని చెప్పారో వాటి గురించి ఇక్కడ మళ్ళీ చెప్పారు. కనుక అయిపోయిందా ఇది? తర్వాత సంఖ్యోపసంగ్రహాధికరణం. వాడంటాడు యస్మిన్ పంచజనాః అని వచ్చింది. 5ని 5తో గుణిస్తే 25 అవుతుంది. ఈ 25 తత్వాలు మా సాంఖ్యంలో చెప్తారు. అంటే బాబా కొంచెం ముందు వెనక చూడరా. యస్మిన్ పంచజన ఆకాశశ్చ ప్రతిష్ఠితః తమేవ మన్యే ఆత్మానం విద్వాన్ బ్రహ్మ అమృతో అమృతం అని ఇక్కడ ఈ పంచజనాహ అని చెప్పిన తర్వాత ఆకాశము ఆత్మ 2 ఎక్కువ చెప్పారు. నువ్వు 25 అంటున్నావు.
ఇక్కడ లెక్క పెడితే 27 వస్తుంది కనుక మొదట్లోనే నీది అపసిద్ధాంతం అయిపోతుంది ఒకటి. తర్వాత ఈ పంచజన అన్నది సంజ్ఞ. ప్రాణము, చక్షువులు, శ్రోత్రము, అన్నము, మనస్సు, వీటిని వాక్యశేషంలో పంచజనా అని చెప్పారు కనుక వాటిని తీసుకోవాలి. కానీ నీ సాంఖ్యంలో ప్రతిపాదించిన 20 తత్వాలు కావు నాయన. న సంఖ్యోపసంగ్రహాదపి నానాభావాదతిరేకాచ. ఇది నానాభావాత్ నా సంఖ్యోపసంగ్రహాదపి, సంఖ్యను చెప్పినప్పటికిన్నో ఇది సాధారణ ధర్మం కాదు. 5 రకాల వస్తువులు 5 ఉన్నాయి అని చెప్పడానికి. ఎందుకంటే సాంఖ్యతత్వంలో పురుషుడు, మూల ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు, ఏకాదశి ఇంద్రియములు, పంచమహాభూతములు కలిపి 20 తత్వాలని చెప్పాడు. అందుకని నువ్వు 25 తత్వాలని చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. సమూహాలు 5 సమూహాల గురించి ఎక్కడ చెప్పట్లేదు. నానాభావం అతిరేకాచ. నువ్వు 25 అంటావు కదా, ఇంకా 2 ఎక్కువ చెప్పారు కదా, మళ్ళీ నీది అపసిద్ధాంతం ఉంటుంది. తర్వాత ప్రాణాదయో వాక్యశేష. ఈ ప్రసంగంలో ఎక్కడైతే అజామేకాం లోహిత శుక్లకృష్ణామని చెప్పారో ఆ తర్వాత మంత్రంలో ప్రాణస్య ప్రాణవద చక్షుషక్షో శ్రోత్రస్య శ్రోత్రం అన్నస్య అన్నం మనసో యో మనో విదుహు అన్నారు. ప్రాణానికి ప్రాణము, కన్నులకి కన్నులు, చెవులకి చెవులు, అన్నమునకు అన్నము అంటే పృథివీ, మనసు కూడా మనస్సు, ఎవరు పరమాత్మ. దాన్ని తెలుసుకోమని చెప్పారు. అందుకని ఈ 5టిని ఇక్కడ తీసుకోవాలి. పంచజన అన్నది సప్త ఋషులు అని ఏ విధంగా అయితే ఒక సంజ్ఞం, అదేవిధంగా పంచజన అన్నది ఇది సంజ్ఞ. ఇక్కడున్న 5 25 కాదు అని అంటే వాడంటాడు. మరి ఈ జనశబ్దాన్ని ఎందుకు ఉపయోగించారు? పంచ అన్నప్పుడు ఇక్కడున్నవి ఇంద్రియాలు చెప్తున్నారు. మనస్సు, చెవులు, కన్నులు, ఇంద్రియాలు చెప్తున్నప్పుడు ఇంద్రియాల్లో జనశబ్దాన్ని ఉపయోగించరు కదా. అంటే అప్పుడు అలాగ నీకు అనుమానం ఉంటే దేవతలు, పితరులు, గంధర్వులు, అసురులు, రాక్షసులు వీళ్ళందరినీ ఆ పరమాత్మ సృష్టి చేశాడు. 5 వాళ్ళని తీసుకో. లేదంటావా 4 వర్ణాలు మిగిలిన వాళ్ళవి, ఈ ఏమిటి కోయి జాతులు లాంటివో తీసుకుని 5 వర్ణాలు అనుకో. ఆ విధంగా వీటన్నిటినీ పరమాత్మ సృష్టి చేశాడు అని చెప్పగలము. కానీ ఎటు నుంచి చూసినా ఇక్కడ పంచజన శబ్దం అన్నది ప్రధానానికి అనువర్తించదు. తర్వాత ఇంకొక చోట మధ్యంధిన శాఖ, కాండ శాఖ అని బృహదారణ్యానికి 2 శాఖలు ఉన్నాయి. అందులో అక్కడ ఈ అన్నం అన్న చోట జ్యోతిషాం జ్యోతి అన్నారు కనుక ఇక్కడ 5 మనం ఒకటి అన్నం చెప్పుకున్నాం. అవేమిటి? ప్రాణము, చక్షువులు, శ్రోత్రములు, అన్నము, మనస్సు. అన్నం అన్న చోట అక్కడ జ్యోతి చెప్పారు కనుక దాంతో 5 అవుతాయి. ఆ తర్వాత కారణత్వాధికరణం. ఇక్కడ పూర్వపక్షి ఏమిటంటాడు?
కారణం పరమాత్మ కదా. ఈ పరమాత్మ శబ్దాన్ని చెప్పేటప్పుడు అనేక రకాలుగా చెప్పారు. ఆత్మన ఆకాశ సంభూత తత్తేజో సృజిత స ఇమాన్ లోకాన సృజిత ఏ తస్మాత్ జాయతే ప్రాణ. కారణవాచి ఒక శబ్దాన్ని చెప్పలేదు కదా. అందుకని ఇక్కడ మా ప్రధానము అవ్యక్తం కాదు, అజము కాదు, పంచపంచ కాదు అన్నాం. కనుక నీ వేదాల్లో చెప్పింది బ్రహ్మం ఒకటే, ఆ బ్రహ్మంలో సమన్వయం అవుతుంది అని చెప్తున్నావే, అది కూడా సరికాదు. ఎందుకంటే కారణవాచి శబ్దాలు అనేకం చెప్తున్నావు కనుక. అప్పుడు అంటారు కారణత్వేన చ ఆకాశాదిషు యథా వ్యపతిష్ఠోక్తే. నాయన ఇక్కడ ఏకస్మిన్ వేదాంతే సర్వజ్ఞ సర్వేశ్వర సర్వాత్మ ఏకో అద్వితీయ అని జగత్కారణాన్ని చెప్పారు. ఇదం సర్వం అసుజిత ఎదిదం కించ. దీనంతా సృష్టి చేశాడు. సదేవ సోమిదమగ్రే ఆసీత్. ఆ సత్పదార్థమే ఉంది, ఆ పరమాత్మే ఉన్నాడు. ఆయన ఇదంతా సృష్టించాడు. సదేవ సోమిదమగ్రే ఆసీత్ ఏకమేవ అద్వితీయం ఛాందోగ్యంలో చెప్పారు. ఆత్మావాయుధమేక ఏవ అగ్ర ఆసీత్. ఆత్మ ఒకటే ఉంది నైత్రిలో చెప్పారు. కనుక కారణము ఒకటే, దానికి పేర్లు మార్చినా కారణము ఒకటే. అది కాకుండా ఇప్పుడు సమన్వయం కాదు అన్నాం. సృష్టికర్త యొక్క పేర్లు వేరువేరుగా చెప్పారు కనుక కారణము చెప్పిన శృతులు ఏకీభవించట్లేదు, కార్యము చెప్పిన శృతులు కూడా ఏకీభవించట్లేదు. కనుక ఈ వేదాంత వాక్యాలు బ్రహ్మలో సమన్వయం కావటం లేదు. అంటే కార్య సంబంధమైనటువంటి విరోధాలని మేము వియత్పాదంలో చర్చిస్తాము. సమాకర్షాత్ అంటే అక్కడి నుంచి దాన్ని లాగి ఆకర్షించి ఇక్కడ చెప్తాము. ఎలాగా వంటాడు అసద్వాయుధమగ్ర ఆసీత్. ఒకచోట సత్యం చెప్పావు, ఇంకోటి అసత్యం చెప్పావే. అసదేవ ఇదమగ్ర ఆసీత్ తైత్రీయంలో చెప్పారు, చాందోగ్యంలో చెప్పారు. మళ్ళీ ఇంకో చోట సదేవ సోమిదమగ్ర ఆసీత్ సత్తే ఉన్నది అన్నప్పుడు ఒక చోట అసత్ అంటారు, ఇంకో చోట సత్ అంటారు. మరి దీనికి అర్థం ఎలా చెప్పేది? అందుకని జగత్ కారణములో ఉపయోగించిన పదాలు వేరుగా ఉన్నాయి కనుక బ్రహ్మంలో సమన్వయం కాదు వేదాంత వాక్యాలు. అంటే అలా కాదైన అసత్ అంటే నామరూపంలో వ్యక్తము కానీ మాయ ఉపాధి కలిగినటువంటి బీజావస్థను అవ్యక్తము ఉంటారు. అందుకని తర్వాత ఇంకొకటి చెప్పారు. ఏమిటి? కథమసత సజ్జాయతే. అభావం నుంచి భావం ఉత్పత్తి కాదు, భావం నుంచి అభావం ఉత్పత్తి కాదు. అందుకని అమాకర్ష. ఆ తర్వాత బాలాకి అధికరణము. దుప్త బాలాకి. ఇందులో బాలాకి అన్నవాడు రాజు దగ్గరికి వెళ్ళి నీకు బ్రహ్మ గురించి చెప్తాను అంటాడు. అని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి ఏవేవో చెప్తాడు. 6 పదార్థాలు చెప్తాడు. ఇవన్నీ బ్రహ్మము అంటే రాజు అంటాడు, ఇది నువ్వు చెప్పింది సరికాదు నాయన, నువ్వు బ్రహ్మం గురించి చెప్తాము అన్నావు. అందుకని యోవై బాలాకే ఏతేషా పురుషాణం కర్త యస్యవా ఏతత్ కర్మ సవై వేదితవ్య.
అంటే ఈ 6 చెప్పావే, సూర్యుడు చంద్రుడు, వీటన్ని సృష్టించేటువంటి కర్త ఎవరున్నారో వాడు. తరువాత ఈ సృష్టించిన జగత్తంతా ఆయనకి కర్మ, వాణ్ణి తెలుసుకోమన్నారు. కనుక ఇక్కడ పరబ్రహ్మమే, కానీ నువ్వు చెప్పినది కాదు. మరి ఇక్కడ విషయం ఏమిటి? ఏతేషాం పురుషాణం కర్త యస్యవా ఏతత్ కర్మ సవై వేదితవ్య అన్న వాక్యాన్ని ఇక్కడ విచారణ చేశారు. యస్యవా ఏతత్ కర్మ అన్నప్పుడు కర్మ ప్రాణానికి కనిపిస్తుంది. ప్రాణం ద్వారా కర్మ. లేకపోతే ఇవన్నీ అనుభవించేటువంటి వాడు జీవుడు కనుక జీవుని కర్త అనుకో. ప్రాణం కానీ జీవుని కానీ తీసుకో. ఇంకొకటి కాదు అంటే అలా కాదు నాయన. ఇక్కడ ఏతత్ కర్మ అన్నప్పుడు ఈ జగతంతా ఎవరికి కర్మయో ఆ జగత్కర్తను తీసుకోవాలి, అంతేకాని ప్రాణాన్ని జీవుణ్ణి తీసుకోవడానికి వీల్లేదు. జగద్వాచిత్వాత్ అంటే యస్యవా ఏతత్ కర్మ అన్న ఈ వాక్యంలో ఈ ఏతత్ కర్మ, ఈ కర్మ జగద్వాచకం కనుక. ఎందుకని? ఏషాణం పురుషాణం కర్త పరమాత్మయేవా, వీటన్నిటికీ కూడా కర్త పరమాత్మయే. ఎందుకు? నువ్వు ముందు చెప్పావు బ్రహ్మతే బ్రవాణి అన్నా. నువ్వు చెప్పిన బ్రహ్మం సరికాదు అని నేనన్నా. మరి నేను బ్రహ్మాన్ని చెప్పకుండా జీవుని కానీ ప్రాణాన్ని కానీ చెప్తే నేను అబద్ధవాణ్ణి వాడిని అవుతాను. అందుకని తరువాత ఈ ప్రాణము కానీ ఈ జీవుడు కానీ జగతంతా పాత, జగత్ లోపల ఉన్నవాడు, జగత్తుకి కారణం కాదు అని జగద్వాచిత్వాత్ ఒక సూత్రము. జీవ ముఖ్య ప్రాణలింగాన్నేతి చేత్ నా తద్వ్యాఖ్యాతం. ఇక్కడ యదా సుప్త స్వప్నం న కంచన పశ్యతి అత అస్మిన్ ప్రాణే ఏవ ఏకదా భవతి. ఈ జీవుడు నిద్రపోయినప్పుడు కలలు చూడడు, ప్రాణంతో ఏకీభవిస్తాడు అని మంత్రంలో చెప్పారు. ఇది ప్రాణలింగం అంటే చిహ్నం. తర్వాత యథా శ్రేష్ఠి సర్వైర్భుంక్తే ఏవమే ప్రాజ్ఞాత్మ ఏతే రాత్మభిర్భుంక్తే అని కూడా చెప్పారు. ఏ విధంగా అయితే ధనవంతుడు సేవకుల ద్వారా సేవ చేయించుకొని సుఖము భోగాన్ని అనుభవిస్తాడో, అదేవిధంగా ఈ ఆత్మ వీటన్నిటి ద్వారా, ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా అన్నీ అనుభవిస్తూ ఉంటుంది. ఇక్కడ జీవలింగం, జీవ చిహ్నము ఉంది. మరి జీవ ముఖ్య ప్రాణలింగాత్, జీవలింగము, జీవచిహ్నము, ప్రాణలింగము ఉంటే అంటే ఇది చేత్ నా తద్వ్యాఖ్యాతం. మొట్టమొదట కఠోపనిషత్తు వచ్చినప్పుడు అక్కడ జీవుని కానీ ప్రాణాన్ని కానీ చెప్పట్లేదు. వాడు బ్రహ్మం గురించి అడిగాడు, అందుకని బ్రహ్మం గురించే చెప్పారని మొట్టమొదట చెప్పాము. అది కాకుండా నా ఉపాసత్రైవిధ్యాత్, నువ్వు చెప్పినట్టు జీవుడు ప్రాణము పరమాత్మ తీసుకుంటే ఉపాసన చేయవలసింది ఒకటి కాదు, 3 వస్తువులు వస్తాయి. ఉపాసన త్రైవిధ్యాత్ తదాశ్రితత్వాత్ తదాశ్రితత్వాత్ ఇహ తద్ యోగాత్. ఇక్కడ మేము మొదట్లోనే చెప్పాము. అది కాకుండా ఉపక్రమం ఎక్కడి నుంచి అయింది? ఆ బాలాకి ఏం చెప్పాడు? బ్రహ్మ గురించి నీకు చెప్తాను అన్నాడు.
మరి బ్రహ్మ గురించి చెప్తానన్నప్పుడు రాదు, నువ్వు చెప్పింది సరికాదు, బ్రహ్మ గురించి చెప్పింది నేను చెప్తానన్నప్పుడు మరి ఈయన బ్రహ్మ గురించే చెప్తాడు కదా, జీవుని గురించి ప్రాణం గురించి ఎలా చెప్తాడు అంటే, అందుకని సర్వాన్ పాప్నో అపహత్య సర్వేషాం భూతానాం శ్రేష్ఠ్యం స్వరాజ్యం ఆధిపత్యం పర్యేతి ఏవం వేద. కౌశితికి బ్రాహ్మణోపనిషత్తులో ఈ ఆత్మనే పరమాత్మ రూపంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అన్ని భూతాలలో శ్రేష్ఠులయ్యి స్వస్య రాజ్యం స్వరాజ్యం ఈ ఆత్మరాజ్యాన్ని పొందుతారు అన్నారంటే ఆత్మనే బ్రహ్మగా అనుభవిస్తాడు అని చెప్పారు కనుక. తర్వాత ఎస్సి ఏతత్ కర్మ, ఇదంతా పరమాత్మ జగత్తంతా ఆయన కర్త, ఆయన సృష్టించినటువంటి ఈ జగత్తంతా కర్మ. అందుకని ఎస్సి ఏతత్ కర్మ అన్నప్పుడు ఈ కర్మ శబ్దానికి మనము జగత్తని చెప్పాలి, కర్త పరమాత్మ. కనుక జీవుడు కాదు, జీవుడు ఈ సూర్యుని చంద్రుడిని వీళ్ళని సృష్టించలేడు కదా. మరి వాయువు సృష్టిస్తుందా? వాయువు సృష్టించలేదు. అందుకని ఎస్సి ఏతత్ కర్మ. అన్యార్థంతు జైమిని ప్రశ్న వ్యాఖ్యానాభ్యాం అపి చైవమేకే. తర్వాత అన్యార్థంతు జైమిని, ఈ జైమిని వేదాంతి కర్మకాండి కాదు. ఎందుకని? ప్రశ్న వ్యాఖ్యానాభ్యాం అపిచ ఏవమేకే. ఒక శాఖలో ప్రశ్నోత్తరముల ద్వారా ఈ శరీరము కన్నా భిన్నమైనది నిర్ధారించారు, నిశ్చయం చేశారు. ఎందుకని? ఆ బాలాకిని ఆ రాజు నిద్రపోతున్న వాడి దగ్గరికి తీసుకెళ్ళాడు. వీడు ఏదైతే భ్రమమని చెప్పాడో ఆయా పేర్లతో వాడిని పిలిచాడు. వాడు లేవలేదు, వాడిని తట్టి లేపాడు. లేపిన తర్వాత అడుగుతాడు, వీడు ఎక్కడ నిద్రిస్తున్నాడు, ఎక్కడ నుంచి వచ్చాడు అంటే బ్రహ్మంలో నిద్ర. ఆహార బ్రహ్మ గచ్చతి గమయతి. అందుకని విజ్ఞానమైన క్వయేష తదాభూత్ కుత ఏతదాగాత్ అన్నది ప్రశ్న. ఆత్మ నుండియే అందరూ అభివ్యక్తమవుతున్నారు. ఆత్మన ఆకాశ సంభూతి. ఆకాశ వాయు వాయురగ్ని అగ్నిరాప ఆప పృథివ్యాం ఓషధి ఓషధి అన్నం అన్నాత్. అందుకని ఆత్మ నుంచి అందరూ వస్తున్నారు కదా. ఈ ఆత్మే పరమాత్మ. కనుక ఇక్కడ నువ్వు చెప్పినట్టు జీవుడు కానీ ప్రాణం కానీ కాదు. సరే, దీని తర్వాత వాక్యాన్వయాధికరణ. అచ్చా, ఇదే కదా ఇప్పుడు చెప్పింది బ్రహ్మతే బ్రహ్మాణి. ముందు అధికరణలో బ్రహ్మతే బ్రహ్మాణి అన్నారా, కనుక బ్రహ్మ ప్రసంగము. మరి ఆ మైత్రేయికి యాజ్ఞవల్కుడు ఉపదేశం చేస్తున్నప్పుడు నవారే పతి కామాయ పతి ప్రియం భవతి, నవారే భార్యాయ కామాయ భార్య ప్రియం భవతి. పతిదేవుణ్ణి భార్య ప్రేమిస్తోంది అంటే తన సుఖాన్ని గురించి పతిదేవుని ప్రేమ. అదేవిధంగా పతి కూడాను అని ఇలాంటివి చాలా చెప్పారు. మరి ఇక్కడ జీవుణ్ణి అనువాదించారు కదా. కనుక ఈ వాక్యంలో ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య అని మొదట చెప్పారు, తర్వాత ఈ వాక్యం చెప్పారు. కనుక జీవుని ఉపదేశించారా పరమాత్మను ఉపదేశించారా అనేది ప్రశ్న.
అంటే అప్పుడు ఏనాహం నా అమృతాస్యాం కిమహం తేన కుర్యా, దేని ద్వారా నేను అమృతత్వాన్ని పొందనో దాన్ని నేను చేసుకుని ఏమి చేసేది? ఏ బ్రహ్మమును నువ్వు తెలుసుకున్నావో అదే నాకు చెప్పు అంటుంది మైత్రేయి. కనుక జీవుణ్ణి ఈ మంత్రాలతో అనువాదం చేసి బ్రహ్మమునే చెప్పారు నాయన. వాక్యాన్యాధికరం వాక్యాన్వయాత్. ఎందుకని? జ్ఞానాదేవత కైవల్యం అన్నారు. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞప్తి బోధ, ఆత్మ బ్రహ్మల ఐక్య బోధ, దాన్ని జ్ఞానము అన్నారు. దాని ద్వారానే ముక్తి, దాని ద్వారానే ఈ జన్మ మరణముల మృత్యు సంసారం నుంచి బయటపడేది. కనుక ఇంకొకటి ఏమిటి? ఈ ఆత్మజ్ఞానము ద్వారా సర్వజ్ఞానము అని ప్రతిజ్ఞ చేశారు. ఆత్మ కన్నా భిన్నమైన దానిని దేనైనా నువ్వు ప్రేమించినట్లయితే ఆ బ్రహ్మ నిన్ను నిరాకరిస్తుంది. అంటే బ్రహ్మ నుంచి దూరం అవుతావు కదా. బ్రహ్మ నిన్ను నిరాకరిస్తుంది అంటే చిన్న ఉదాహరణ, సతీదేవి ఈశ్వరుడు కదా. రాముల వారు సీతాపహరణం తర్వాత అడవిలో పోతున్నారు. మధ్య మధ్యలో గట్టిగా అరుస్తున్నాడు, హాయ్ సీత, హాయ్ సీత, మూచిపోతున్నాడు. లక్ష్మణుడు శ్రద్ధ తీరుస్తున్నాడు. ఆ సమయంలో అటువైపు నుంచి శివుడు సతీదేవితో వచ్చాడు. నిన్న చెప్పాం ఏమిటి? రామునికి ఆరాధ్య దైవం శివుడు, శివునికి ఆరాధ్య దైవము రాముడు. మరి గురువుగారు కదా ఈశ్వరుడికి. అందుకని ఆయన గురువుగారు, ఆయన పరమాత్మని జై సచిదానంద అని ఒక వాక్యాన్ని పలికి ఆయన కొంచెం సమాధిలో పడిపోయి తూలుతో మొత్తాన్ని కైలాసం చేస్తాడు శివుడు. సతీదేవికి అనుమానం, ఇదేంటి వీడెవడో రాజుగారి కొడుకు భార్య పోయిందని ఏడుస్తున్నాడు, వీడిని చూసి ఈయనేమో సమాధిపోతున్నాడు, నేను పరీక్ష చేసి వస్తాను అంది. అమ్మా, ఆయన పరమాత్మ పరీక్ష చెయ్యొద్దు అంటే, అలా కాదు, ఒకసారి పరీక్ష చేసి వస్తాను. పరీక్ష చేసి వస్తాను అన్నది ఏం చేసింది? ఆ రాముల వారి ముందు సీతావేషం వేసుకుని నడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు భార్య వెనక నడుస్తుందా, ముందు నడుస్తుందా? వెనక నడుస్తుంది. అప్పుడు రాముల వారు అడిగారు, అమ్మా, శివుణ్ణి వదిలిపెట్టి ఒంటరిగా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పిన తరువాత ఇంకా ఏమిటైంది? అనేకమైనటువంటి రామస్వరూపాల్ని 10 దిక్కుల్లో చూపించాడు. నేను సర్వాత్ముని అన్నది. సరే, చూసింది కదా. చూసి వచ్చి పొట్టపగలు పచ్చి అబద్ధం శివునితో, ఏమమ్మా పరీక్ష చేసామంటే, ఏమి లేదు, చూసి వచ్చేసానంటుంది. పొట్టపగలు పచ్చి అబద్ధం. సరే, శివుడు దివ్యదృష్టితో చూశాడు. దివ్యదృష్టితో చూస్తే అది సీత వేషం వేసుకుంది. అంటే గురుపత్ని రూపం, గురువుతో సమానం. అందుకని ఏం చేశాడంటే, తన పక్కన ఉన్న ఆసనం తీసి కూర్చోమ్మా తల్లి అన్నాడు. మరి ఇంటిలో భర్త ఉండి భార్యతో మాట్లాడకుండా ఉంటే ఎలా ఉంటుంది భార్యకి?
తేళ్ళు జరలు పాకుతూనే ఉంటుంది. సరే, ఆ తర్వాత పిలవని పేరంటమునకు పోరాదు. తండ్రి దక్ష ప్రజాపతి పిలవలేదు, వద్దంటే పోతుంది. అక్కడ శరీరాన్ని వదిలిపెట్టేసి, అంటే ఆరాధ్య దైవం శివుడు కదా. శివుడు చెప్పిన మాట వినాలి కదా. శివుడు చెప్పిన మాట వినకపోయినందువల్ల, అబద్ధం ఆడినందువల్ల, ఇదంతా శివలీల అనుకోండి, పరమాత్మ లీల. ఏమిటైంది? శివుని వియోగం. మళ్ళీ పార్వతయి పుట్టి ఎంతకాలం తపస్సు చేయాల్సి వచ్చింది? ఉమా, నువ్వు చాలా చిన్నపిల్లవి, చాలా గారాభంగా పెరిగావు, సున్నితురాలివి, కోమలమైన శరీరము, నువ్వు తపస్సుకు పోవద్దని చెప్తుంది తల్లి, హిమవంతుని భార్య. ఇదంతా ఎందుకు చెప్పాను? బ్రహ్మత్తం పరాదాత్ అన్యత్ర ఆత్మనో బ్రహ్మవే. అంటే ఆ పరమాత్మని కాకుండా ఇంకో దాన్ని ఏదైనా నువ్వు ఆదరించినట్లయితే ఆ బ్రహ్మను నిరాకరిస్తుంది. శివుడు నిరాకరించాడు కదా, ఆసన ఎక్కడేసాడు? ఎదురుగుడా వేసాడు. అది అందుకు చెప్పాను అనమాట. ఇంత సరి ప్రతిజ్ఞా సిద్ధే లింగం ఆస్మరత్య. ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం ప్రతిజ్ఞ చెప్పారు కనుక అది పరమాత్మ జ్ఞానం వల్లే కలుగుతుంది కనుక ఇక్కడ ఈ మనం జీవాత్మ పరమాత్మల అభేదాంశం తీసుకోవాలి. అందుకని జీవుని అనువాదం చేసి ఆ జీవుడే పరమాత్మ అన్నది ఇక్కడ ఉపదేశము. ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్యం, నిధిధ్యాసితవ్య అన్నప్పుడు ఇక్కడ జీవుని గురించి చెప్పలేదు. ఉత్క్రమిష్యత ఏవం భావాదితి ఔడలోమి. ఆస్మరథ్య అయింది కదా, ఇప్పుడు ఔడలోమి. ఏష సంప్రసాదో అస్మా శరీరా సముత పరంజ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే అన్నారు. పొద్దున్న చెప్పాం. ఏమిటి చెప్పాము? స్థూల శరీరం జడము, పంచభూతాలతో చేసినటువంటిది. సూక్ష్మ శరీరం కూడా జడం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణం, మనోమధ్యాంకారం. మనస్సు కూడా జడమే. ఇప్పుడు మృత్యువు అంటే ఈ స్థూల శరీరాన్నించి ఆ సూక్ష్మ శరీరం విడిపడదు. మరి ఈ సూక్ష్మ శరీరం జడమైనది ఇక్కడ నుంచి స్వర్గలోకం దాకా ఎలాగపోతుంది? బ్రహ్మలోకం దాకా ఎలాగపోతుంది? అందుకని చైతన్యం లేకుండా జన్మ పని చేయదు కనుక ఆ చైతన్య పరమాత్మ వాని యొక్క సృష్టిలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, వాయువు ఆ జీవుణ్ణి తీసుకెళ్తాడు కదా. మరి అక్కడ బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు? స్వేన రూపేణ అభినిష్పద్యతే జ్యోతి రూప సంపద్య. తన రూపంతో ఉంటాడు, ఆ జ్యోతితో ఏకీభవిస్తాడు అని చెప్పారు. అంటే ఒకటి ఆత్మ చైతన్యము ఉంది, అదే బ్రహ్మము అని చెప్పడానికి పరలోక గమనము దృష్టాంతం. రెండవది, ఎవడైతే జ్ఞానం వాడి స్థూల శరీరం కాల్చేస్తారు, లేకపోతే పాకేస్తారు, ఏదో చేస్తారు. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మభూతాలు ఆయా సూక్ష్మభూతాల్లో అక్కడే లీనమైపోతాయి. తస్య ప్రాణాన ఉత్క్రామంతి తస్య ప్రాణ ఇహైవ ప్రలీయంతే. ఈ ఆత్మ ఘటాకాశం, మహాకాశం లాగా ఉపాధి రూపంలో ఉన్నటువంటి అజ్ఞానం నశించింది కనుక రెండు
జ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ తన రూపంలో ఉంటాడు. అందుకని ఈ అవిద్యా కారణం కల్పితము. పారమార్థిక దృష్టితో చూస్తే జీవుడే పరబ్రహ్మము. అవస్థితేరిది కాశకృష్ణ. అవిద్యా కల్పిత భేదం ద్వారా ఆ జీవుడే ఆ పరమాత్మ ఈ జీవుడి రూపంలో ఉన్నాడు. అందుకని ఈ మైత్రేయి వాక్యం మాత్నావారే ద్రష్టవ్య మంతవ్య శ్రోతవ్య నిధ్యాసితమని చెప్పారే, అది పరబ్రహ్మంలోనే సమన్వయము. ఈ విధంగా వాక్యాన్వయాధికరణమైంది. తర్వాత ప్రకృత్యధికరణం. ఇక్కడ బ్రహ్మ జగత్కారణమా కాదా? ఒకటి, జగత్కారణము అన్నది జన్మాద్యస్యత అన్న చోట నువ్వు ఈ బ్రహ్మ నిమిత్త కారణం అని చెప్పావు జగత్తుకి. మరి ఉపాదాన కారణం కూడా అవునా కాదా? జగత్ అంటే పూర్వపక్ష అంటాడు, స ఈశాం చక్రే స ప్రాణమసుజత. ఆయన ఇచ్ఛ ప్రకటన చేశాడు, ప్రాణాన్ని సృష్టించాడు అన్న చోట నిమిత్త కారణమే కనిపిస్తోంది, కానీ ఆ పరమాత్మ ఈ జగత్తుకు ఉపాదాన కారణము అన్నది కల్పితప్పుడు సిద్ధాంతం అంటాడు, నాయన అలా కాదు, తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ. ఆయన ఇచ్ఛ ప్రకటన చేశాడు. ఏమిటి? నేను అనేక రూపాల్లో అవ్వాలి. అనేక రూపాల్లో అయినవాడు ఉపాదానం కారణం కూడా వాడే అవ్వాలి కదా. అందుకని అభిన్న నిమిత్త ఉపాదాన కారణము ఆ పరమాత్మయే. ఇక్కడ ఇదేమిటి? ప్రకృతి అధికరణం కదా. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్. ఇక్కడ ప్రకృతి చ అంటే నిమిత్త కారణం, ప్రకృతి అంటే ఉపాదాన కారణము కూడా. ఎందుకని? ప్రతిజ్ఞ దృష్టాంతముల ద్వారా. ప్రతిజ్ఞ ఏమిటి? ఒక జ్ఞానము ద్వారా సర్వజ్ఞానం ప్రతిజ్ఞ. మరి దృష్టాంతం ఏమిటి? ఏకేన ముత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాద్వాచారం మణం వికారం నామధేయం మృతికేత్యేవ సత్యం. ఒక మట్టి పిండాన్ని తెలుసుకున్నట్లయితే మట్టితో చేసిన అన్ని పాత్రల్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ జగత్తంతా నామరూపాలతో కూడుకున్నటువంటి జగత్తంతా వాచారంభణం వికారం నామధేయం, నోటితో చెప్పడానికి అంతే. నామరూపం తీసేస్తే ఏముంది? ఏమి. అందుకని అభిధ్యోపదేశాచ, అభిధ్యానం సృష్టికి ముందు ఆయన ధ్యానం చేశాడు. సోకామయత తదైక్షత అని. బహుభవనం అభిధ్యానేన, నేను అనేక రూపాలుగా అవుతాను అని ఆయన ధ్యానం చేశాడు కనుక కర్త ఆయనే. ఏ విధంగా అయితే ఉపాదాన కారణం, నిమిత్త కారణము ఆయనే, ఉపాదాన కారణము ఆయనే. ఏ విధంగా అయితే పూర్ణనాభి సాలయుడు తన నుంచే గూడుని సృష్టిస్తుంది. సాక్షాచ్చ ఉభయం ఆమ్నానాథ్. తర్వాత ఛాందోగ్యోపనిషత్తులో డైరెక్ట్గా సాక్షాత్తుగా అభిన్న నిమిత్త ఉపాదాన కారణాన్ని చెప్పారు. ఎలాగా? సర్వాణి హవాయిమాని భూతాని ఆకాశాదేవ సముద్పద్యంతే ఆకాశం ప్రత్యస్తమ్యంతి. కార్యము కారణములో లీనైనప్పుడు
కార్యమేమిటి? ఉపాదాన కారణం. కుండ మట్టిలో లీనం. అదేవిధంగా ఏదైతే కారణమో అందులో దానిలో లీనమవుతుంది. ఈ జగత్తంతా ఆకాశం నుంచి ఉత్పత్తి చెందింది, ఆకాశంలోనే లీనమవుతోందంటే ఆకాశము ఇక్కడ పరమాత్మ, పరమాత్మ నుంచే సృష్టి ఉంది, ఆ పరమాత్మలోనే లీనమవుతోంది అన్నారు. ఇంకా తర్వాత ఇంకా సూత్రం ఉంది కదా, ఆత్మకృతే పరిణామాత్ తదాత్మనా స్వయం అకురుత. ఆత్మానం స్వయం అకురుత, ఆత్మని స్వయంగా చేశాడు అన్నది ఇక్కడ కర్తృత్వం. అందుకని స్వయం అకురుత, అకురుత అన్నది క్రియాపదం, ఆత్మానం అన్నది కర్మ. అందుకని కర్మ కర్తృత్వములు ఆ ఒక పరమాత్మలోనే ఉన్నాయి. కర్మ అంటే ఉపాదాన కారణం, అందుకని కర్త అంటే నిమిత్తకం. యోనిశ్చ గీయతే భూతయోని పరిపశ్యంతి ధీరా. ఈ భూతాలకన్నిటికీ ఏదైతే కారణమో దాన్ని ధీరపురుషులు వివేకులు చూశారు. పరిపశ్యంతి, పరిత సమంత, బాగా స్పష్టంగా. అంటే ఏమిటి? భూతాలకి కారణము అంటే ఆ బ్రహ్మ, ఈ ఉపాదాన కారణం అని. కర్తారమేషం పురుషం బ్రహ్మయోని. అందుకని ఆ నిమిత్త కారణం కూడా ఎక్కడ చెప్పారో ఇది ఆయన. దీని తర్వాత ఇంకా సూత్రం ఉందా? ఇంకొక అధికారం ఉంది. గీత చెప్పాను కదా, ఆఖరి ఏతేన సర్వ వ్యాఖ్యాత వ్యాఖ్యాత సర్వ వ్యాఖ్యానాధికరణం, సర్వ వ్యాఖ్యానాధికరణం. ఇక్కడ సూత్రాలు రాస్తూ ఆయన ఏమిటి చెప్పారు? అశబ్దము, తరువాత వేద బాహ్యము, శాస్త్ర విరుద్ధము, శాస్త్రంలో నీ ప్రధానం గురించి చెప్పలేదు అనేటువంటి కారణాలు ఇచ్చి సాంఖ్యమతాన్ని ఖండించారు. న్యాయాన్ని, శూన్యవాదాన్ని ఆరంభవాదము అంటారు నైయాయికులు. పరమాణువులు కలిసి జగత్తు ఏర్పడింది అంటారు. వీటన్నిటినీ ప్రత్యేకంగా ఖండించలేదు. ఎందుకు అంటే ఇవే కారణాలు అక్కడ కూడా చెప్పుకోండి. ఏతే సర్వ వ్యాఖ్యాత, అన్ని మతాల ఖండనం అయినది. 1 గంట అయినది.